నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. మొత్తానికి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఇష్యూ తారాస్థాయికి చేరిపోయింది. గందరగోళంగా తయారైపోయింది గ్రూప్ 1 పరీక్షల వ్యవహారం. ఓవైపు కోర్టుల్లో విపరీతంగా కేసులు పెండింగ్ ఉండడం, 33 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ మనకు అందిన లిస్టు చూస్తే ఇన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి గ్రూప్ 1కి సంబంధించి. ఇన్ని కేసులు పెండింగ్ లో ఉంటే 33 కోర్ట్ నెంబర్ అది. 15 రిట్ పిటిషన్స్ ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా రకరకాల ఇష్యూస్ కి సంబంధించినటువంటి గ్రూప్ 1కి సంబంధించినటువంటి కేసులన్నీ కోర్టులో పెండింగ్ ఉండగా ఇప్పుడు మెయిన్స్ పరీక్ష నిర్వహించబోతా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ మెయిన్స్ పరీక్ష ఏ జీవో ఆధారంగా నిర్వహించబోతుందంటే జీవో 29 ప్రకారం నిర్వహించబోతా ఉంది. జీవో 29 ప్రకారం ఈ మెయిన్స్ నిర్వహించిన తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ కోర్టు కేసులలో మెయిన్స్ రద్దు అవ్వడమా, లేకపోతే దాన్ని ఎటు కాకుండా చేయడమా, లేకపోతే మళ్ళీ పరీక్షలు నిర్వహించడమా అనేటువంటి ఫలితం తప్ప జీవో 29 ద్వారా ఏమి రాదనేది కొంతమంది అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట. జీవో 55 ప్రకారం ముందుకు పోతే అట్లా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి మాట. తర్వాత ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి కూడా కేసులు పడ్డాయి. అంటే అసలు యాక్చువల్ గా ఓపెన్ లో 50% ఉంటే ఆ 50% నుంచి అప్ టు 10% తీయాలి. కానీ టోటల్ గా అంటే 50% అంటే 100% నుంచి 10% తీయడం వల్ల దీనివల్ల నష్టపోతున్నామని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ కేసులు కూడా ఉన్నాయి. రకరకాల కేసులతోటి ఇవాళ 33 కేసులు పెండింగ్. గ్రూప్ 1 పరీక్ష పరిస్థితి ఒక్కసారి చూస్తే జీవో 55 ప్రకారం తీసుకొస్తే ఓపెన్ మెరిట్ లో 10,450 మంది వస్తారు ఓపెన్ కేటగిరీ ఓపెన్ వాళ్ళు. ఇప్పుడు 29 ప్రకారం 13,881 మంది వస్తారు అన్నట్టు. సో ఈ రకంగా చూసినా ఇప్పుడు ఈ జీవో ప్రకారం ఏం జరిగిందంటే జీవో 29 ప్రకారము ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ దీని ద్వారానే పోతా ఉంది, దీని ద్వారా పోతే 10,000 మంది మాత్రమే ఓపెన్ మెరిట్ లో ఎవరు ఓసీ వాళ్ళు వచ్చేది ఉండే. కానీ ఇప్పుడు 29,000 మంది వచ్చారు. 29,000 మంది దానికి వెళ్ళిపోయినారు. అయితే దీని ద్వారా జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే 10,000 ర్యాంక్ వరకు రావాల్సినటువంటి ఓసీలు 29,000 వరకు వచ్చిర్రు. అంటే దాదాపు ఒక 2 రెట్లు అదనంగా వచ్చిర్రు. అంటే ఈ 19,000 ఎక్కడి నుంచి పోయినాయి అంటే బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి పోయినటువంటి ర్యాంక్ వరకు పోయినాయి. ఇట్లా ఈ రకంగా ఈడబ్ల్యూఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళకు ఇక్కడ బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా ఈ జీవో 29 ప్రకారము కొద్దిగా బీసీలకు కొంత ప్రిలిమ్స్ లో కొంత వెసులుబాటు కల్పించిన మెయిన్ లో మాత్రం ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి జీవో 29 ఇది కోర్టులో నిలబడేటువంటి జీవో లాగా కనిపించట్లేదు. ఓపెన్ లో వచ్చిన వాళ్ళని కూడా ఇట్లా రిజర్వేషన్లు తీసుకురావడం వల్ల ఇటు రిజర్వేషన్ వాళ్ళకి నష్టం జరుగుతుంది. నష్టం అన్ని ఎస్సీ బీసీ అందరికి నష్టం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ కూడా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందనేది ఏది జీవో 29 రాజ్యాంగ విరుద్ధంగా ఉందనేది అర్థమవుతున్నటువంటి అంశం. ఇక్కడ జీవో 55 ఏమో దీని ద్వారా కొంత బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో కూడా కొన్ని తప్పులు లేకపోలేదు ఉన్నాయి. కానీ ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే జీవో 55 ద్వారా పోవడం అనేది మెరుగైనటువంటి ఆప్షన్ అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే మార్నింగ్ న్యూస్ చూస్తా ఉన్నారో ఈ 2 జీవోలను మీ ముందు పెడతా ఉన్నా, మీ ఓటు దేనికి, ఏ జీవో ప్రకారం మనం ఎన్నికలకు ఏది మన మెయిన్స్ కు పోదాం అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మీరు లైవ్ లో పాల్గొని మీరు ఓటింగ్ లో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కొంతమంది గ్రూప్ 1 అభ్యర్థులు ఆస్పిరెంట్స్ కూడా మన స్టూడియోకి రాబోతా ఉన్నారు. నిన్న రాత్రి అశోక్ నగర్ దగ్గర జరిగినటువంటి పెట్టుకొని వీడియోలు పెట్టిగా చూద్దాం. అరెస్టులు కూడా చేసిన రాత్రి తీసుకో. జీవో నెంబర్ 29 వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పేసి అశోక్ నగర్ లో కొన్ని వేల మంది ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, ఇవి అరెస్ట్ చేసినవి కూడా ఉన్నాయి. మీరు గ్రూప్ 1 అభ్యర్థులా? రండి ఇక్కడ అరెస్ట్ చేసిన నైట్ అయితే ఇక్కడ ఒక పోల్ ఉంది. ఆ పోల్లో గ్రూప్ 1 అభ్యర్థులు మీరందరూ పాల్గొనండి.
ఈ పోల్ ఏంటంటే గ్రూప్ 1 ఎంపిక ఏ జీవో ప్రకారం ముందుకెళ్ళాలి, ఇంతే కదా? అంతే. జీవో 55 ప్రకారం పోవాలా, జీవో 29 ప్రకారం పోవాలా? మీ ఒపీనియన్ ని పోల్ చేయండి. మీ చెప్పండి ఏం జరుగుతుంది. జీవో నోట్ ప్రకారం జీవో 55 ప్రకారం ఎవరైనా మాట్లాడేవాలంటే ముందుకు రండి. రా ఇట్రా. సాటుకుంటే ఎట్లా తెలుస్తుందా కెమెరాలో? నువ్వేందో చెప్పాలి కదా. చెప్తాను, కరెక్ట్ అయితే కరెక్ట్, తప్ప చెప్పండి సార్. ఇది దగ్గర పెట్టుకో. చెప్తాను. ఫస్ట్ టైం గ్రూప్ 1 కండక్ట్ చేసినప్పుడు జీవో 55 మీద కండక్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ తప్పు ఉండి విద్యార్థులు వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్ రాసినాము. అప్పుడు జీవో 55 మీద కూడా ఎగ్జామ్ రాసినాము. టీఎస్పీఎస్సీ తప్పు. ఫస్ట్ టైం ఏమో పేపర్లను ప్రొటెక్ట్ చేయలేక లీక్ చేసింది. సెకండ్ టైం ఏమో నోటిఫికేషన్ ఫాలో అవ్వక క్యాన్సిల్ చేసింది. థర్డ్ టైం మీరు ఎగ్జామ్ పెట్టారు, మేము రాసినాము, నువ్వు ఎందుకు జీవో 29 తీసుకొచ్చినావు? జీవో 29 ఇప్పుడు మమ్మల్ని జీవో 29 మీద ఎగ్జామ్ రాయమంటున్నావు. రేపు జీవో 29 కాన్స్టిట్యూషనల్ కాదు, జీవో 55 కరెక్ట్ అన్నప్పుడు రిలీజ్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ చూస్తే జీవో 55 కి దగ్గర ఉన్నాయి తప్ప 29 కి దగ్గర 55 కరెక్ట్ ఉందా అని చెప్తున్నారు. చెప్పండి అని చెప్తాం. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పేది చెప్దాం. అయితే విషయం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు 29 జీవో మీద మీరు ముందుకు వెళ్తారు కదా, ఏది ఇప్పుడు టీజీపీఎస్ ముందుకు వెళ్తుంది కదా, ముందుకెళ్ళిన తర్వాత రేపు ఒకవేళ కోర్టులోకి వెళ్ళిన తర్వాత 55 కరెక్ట్ అంటారు. 55 కరెక్ట్ అన్నప్పుడు ఒకవేళ జీవో నెంబర్ 55 కరెక్ట్ అంటారు. కరెక్ట్ అంటే ఏమైతుంది? అప్పుడు ఇంకా కింది వాళ్ళని కొంతమంది రిజర్వేషన్ నుంచి కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ వేయాల్సి వస్తుంది. ఎవరిని తీసుకుంటారు? వాళ్ళకు పరీక్ష ఎట్లా పెడతావు? తర్వాత ఈ జీవో 29 వాళ్ళకి తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఇక్కడ కిందికి తీసుకురావాల్సి వస్తుంది, వాళ్ళని కట్ చేయాల్సి వస్తుంది. ఒక 6-7 వేల మందిని వాళ్ళు కట్ చేయాల్సి వస్తుంది. ఆ కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరిని కట్ చేస్తారు? కట్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? దీంతో సమస్య ఏర్పడుతుంది. అసలు ఇది ముందుకు పోయే పరిస్థితి ఉండదు. జీవో నెంబర్ 29 పైన జీవో 29 తప్పు అని చెప్పేసి అదే టీజీపీఎస్ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసింది. ఇదే జీవో ఇప్పుడు 29 కౌంటర్ అనేది అఫిడవిట్ చేస్తుంది. ఇప్పుడు దాంట్లో ఏది నిజం? జీవో 29 ఫాలో అవ్వాలా, జీవో 55 ఫాలో అవ్వాలా? జీవో 29 వల్ల చాలా మంది అన్యాయం అవుతున్నాము, జీవో 55 కరెక్ట్ అని చెప్పి టీజీపీఎస్ కౌంటర్ ఫైల్ చేసింది లాస్ట్ టైం. ఇంకోటి ఇప్పుడు 55 ప్రకారం పోయిండుంటే పాత 503 నోటిఫికేషన్ ప్రకారమే 55 ప్రకారం పోయిండుంటే కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్లకి చాలా బెనిఫిట్ జరిగాయి సార్. సార్ నేనేంటంటే నాకు 96 మార్క్స్ వచ్చాయి సార్. నేను ఎస్టీ క్యాండిడేట్ని, నేను ఓపెన్లో వెళ్ళాల్సింది. నేను ఓపెన్లో వెళ్ళి నా ప్లేస్లో మా కేటగిరీ నుంచి రిజర్వేషన్ మా కేటగిరీ వాళ్ళు రావాలి సార్. దీనివల్ల మా వాళ్ళు అన్యాయం అవుతున్నారు సార్. ఇట్లాగే బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అందరూ నష్టపోతున్నారు సార్. ఇంకోటి ఏంటంటే బ్లండర్ ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ సార్. ఈడబ్ల్యూఎస్ని టోటల్ 100% నుంచి 10% తీస్తున్నారు, కానీ 50% నుంచి 10% తీస్తలేరు సార్. ఇంకోటి ఏంటంటే సార్, నేను ఎంప్లాయీని సార్, నాకు ఈ జాబ్తో కూడా పర్వాలేదు, అంటే అవసరం కూడా లేదు. నేనేంటంటే పుట్టిన గడ్డకి ఏదో సర్వీస్ చేయాలండి సార్. నేను 4 మెయిన్స్ రాశాను యూపీఎస్సీ, 2 ఇంటర్వ్యూ వెళ్ళాను, ఒక ఫారెస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. 2022 నుంచి యూపీఎస్సీని వదిలిపెట్టి నా తెలంగాణకి ఏదో చేయాలి, వెనుకబడ్డ వాళ్ళం, మేమేదో సాధించాలి అని చాలా వర్క్ చేశాను సార్. చాలా వర్క్ చేశాను. మొత్తం సిలబస్ అయిపోయే టైంకి 22 కేసులు 2011 ఇష్యూ మళ్ళీ వస్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? అటు యూపీఎస్సీ పోయింది నాకు, ఇటు ఇది పోతుంది. ఇప్పుడు నాకు పెళ్ళైంది సార్, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ కంప్లీట్ డిస్టర్బెన్స్ సార్. నాన్నగారు లేరు, మదర్కి హై బీపీ పెరాలసిస్, మా వైఫ్కి ఏమో అల్సరేటివ్ కొలైట్ సార్. అన్ని హెల్త్ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేసి నేను ఫోకస్ చేస్తున్నా సార్. గత 1.5 మంత్ నుంచి కనీసం పుస్తకం ముట్టుకోవట్లేదు. 4 రోజుల నుంచి అన్నం ముట్టుకుంటే మా తల్లి మీద ఒట్టు సార్. ఇది సార్ మా పరిస్థితి. ఎంత ప్యాథటిక్ అంటే సార్. ఇంకోటి బ్రదర్ ఇంకోటి సార్, నిజంగా నాకు ఈ జాబ్ కూడా అవసరం లేదు సార్. నేను గ్రూప్ 1 రాయాలని లేదు, నాకు ఇంకో అటెంప్ట్ కూడా ఉంది. నేను ఇంకో అటెంప్ట్లో కూర్చొని సరిగ్గా 1 ఇయర్ ఫోకస్ చేస్తే నేను ఐఏఎస్ కొట్టుకొని వెళ్ళిపోతాను, నాకు ప్రాబ్లం లేదు. బట్ నేను ఈ స్టేట్కి రాలేను, నేను బయట స్టేట్కి వెళ్తాను. కానీ నాకేంటంటే నా స్టేట్లో నేను సర్వ్ చేయాలి, నేను ఏదో చూపించాలి, నా క్యాపబిలిటీ ఏంటో చూపించాలని 2016 నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్. 16 నుంచి 4 టైమ్స్ ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాశాను, 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇప్పుడు నా కసి ఏంటంటే నేను ఇప్పుడు ఆపర్చునిటీ దొరికింది, దాన్ని వదులుకోవటం ఎందుకు, నేను నా సొసైటీకి చేయొచ్చు కదా అనే కసితోని చదువుతున్నాను సార్. దీనివల్ల ఘోరమైన అన్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడు మీకు అన్యాయం చేస్తున్నది ఎవరు? గవర్నమెంట్ సార్. టీజీపీఎస్సీ అన్యాయం చేస్తుంది. ఇంకోటి సార్, మమ్మల్ని మోసం చేస్తూనే ఉంది సార్. ఫస్ట్ టైం మోసం చేసింది, సెకండ్ టైం మోసం చేసింది, థర్డ్ టైం మోసం చేసింది సార్. రీసెంట్ గా మన జరిగిన కోర్టు ఇష్యూలో ఏం చెప్పింది టీజీపీఎస్సీ, మీరు ఎందుకు ఎగ్జామ్ రాసిన తర్వాత 4 రోజులు ఎందుకు లైట్ అయ్యి వచ్చారని అడుగుతుంది మమ్మల్ని.
మరి ఆగస్టులో మేము కేసు వేస్తే అక్టోబర్ దాకా నువ్వు ఎందుకు ఆపినావు? కౌంటర్ అఫిడవిట్ అక్టోబర్ దాకా నువ్వు ఎందుకు వేయలేదు? నువ్వు కౌంటర్ 3 months దాకా ఆపింది నీకు తప్పు లేదు, 1 month లేట్ వస్తే తప్పు వచ్చింది. తప్పు మీదే, ఫస్ట్ టైం తప్పు మీదే, సెకండ్ టైం తప్పు మీదే, థర్డ్ టైం తప్పు మీదే, కానీ బలైతుంది మేము. సార్ ఇంకోటి మేము 10 సంవత్సరాలు ఆగినాం. ఇంకోటి ఏంటంటే 2011 నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. 10 సంవత్సరాలు ఆగినాం సార్, మేము 2 ఏళ్ళు ఆగినాక మాకు ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మనది కీ ఇచ్చినాం కదా సార్, కీ ఇచ్చిన దాంట్లో తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు అంటున్నారు. వికీపీడియా ప్రామాణికం అంటారు సార్. ఈ కోర్టు తెలుగు అకాడమీ దాని లెక్కనే లేదంటే ఒకవేళ తెలుగు అకాడమీ అచ్చు తప్పు పడ్డా కానీ తెలుగు అకాడమీకి మార్కులు ఇవ్వడంతో పాటు ఇంకేదైనా రైట్ ఉంటే 2 మార్కులు రెండింటికి ఓకే చేసి ఇంకోటి సార్, తెలుగు అకాడమీ తప్పు ఎట్లా అంటావు? ఇంకోటి సార్ తెలుగు అకాడమీ కాదని ప్రామాణికం కాదంటున్నారు. కుల్లరు, మాజిద్ హుస్సేన్, ఇంకో ప్రైవేట్ ఆథర్స్ వికీపీడియా అని పెట్టి ఇవి అథెంటిక్ సోర్స్ మేము దీని నుంచి చెప్తున్నాం అంటున్నారు సార్. ఈ కేసు సుప్రీం కోర్టుకి వెళ్తే దాన్ని కొట్టిపడేస్తారు సార్. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కేసు వేసినారు. ఇప్పుడు వాళ్ళు సింగిల్ బెంచ్ మీరు ఏమైనా చేయగలిగితే డబుల్ బెంచ్ పోతారు, సుప్రీం కోర్టు పోతారు. మళ్ళీ ఇదే కదా కథ. సుప్రీం కోర్టు పోతే సార్ ఇది ఈ 4 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు డిలీట్ చేస్తారు, మళ్ళీ రీలిస్ట్ చేస్తారు. అది చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మెయిన్స్ 2.0 రాసే సార్ మేము పెట్టింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ జీవో 29 ప్రకారం ముందుకెళ్ళి వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాక కూడా మళ్ళా కోర్టులో వీళ్ళ ఉద్యోగాలు ఏమని తీసేసే అవకాశం ఉంటది. ఆల్రెడీ జీవో 29 పైన డివిజన్ బెంచ్ లో కోర్టు కేసు వేయడం జరిగింది. దాంట్లో నేను ఆర్డర్ ఏమి ఇచ్చారంటే సబ్జెక్ట్ టు కోర్ట్ కేసెస్ ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది, ఫైనల్ రిజల్ట్ ఉండాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత కూడా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా జీవో 29 ఏదైతే మధ్యప్రదేశ్ లో జరిగిందో అదే జడ్జి సుజయ్ పాల్ ఇక్కడ ఉన్నాడు. ఆ సార్ ఖచ్చితంగా జీవో 29 కి అగనిస్టే ఉంటాడు. సో మనకు అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ లిస్ట్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అక్కడ కదా ఒకసారి ఎగ్జామ్ రాసినాము, ఉద్యోగం వచ్చిన ఆశలో ఉంటాము, ఉద్యోగంలో జాయిన్ అయినాము, రేపు లిస్ట్ చేంజ్ అయ్యింది, వాడు ఉద్యోగం పోయింది, వాడి పరిస్థితి ఏంది? అదే కదా వచ్చింది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ పూర్తిగా ఈ కేసులను మీరు రిజాల్వ్ చేయకుండా కేసులన్నీ కోర్టులో పెండింగ్ లో ఉండగా మీరు మెయిన్స్ నిర్వహించుకొని గోల్కొండ నుంచి ఇటు భద్రాచలం దాకా దేకినా లాభం లేదు. అంటే మమ్మల్ని రాంగ్ పోర్ట్రే చేయకండి సార్. ఆల్రెడీ మేము లాస్ అయ్యాము, చాలా లాస్ అయ్యాము, ఫైనాన్షియల్ లాస్ అయ్యాము, సైకలాజికల్ లాస్ అయ్యాము. ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏంటి అంటే మాకు ఎగ్జామ్కి వెళ్ళాలంటే మళ్ళీ 2.0 అంటే 7 days సార్. 7 days ఎగ్జామ్, ప్రిలిమ్స్ లాగా 3 గంటలు పోయి రాసి రావడం కాదు. 7 days మా నోట్స్, ఇంకోటి ఏంటి అంటే డిస్క్రిప్టివ్. 7 days రాసిన తర్వాత తూచ్ అంటే మళ్ళీ మేము రాయాలి. మీ టీజీపీఎస్ చేసే తప్పులకి మేము ఆల్రెడీ 3 years నుంచి 3-4 lakhs అప్పులు అయ్యి కూర్చున్నాము. ఇప్పటికి మేము చెప్పేది మేము ఎగ్జామ్ రాయము అని కాదు, మాకేంటి అంటే వీ నీడ్ ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ తో పెట్టండి ఎగ్జామ్, ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. ఏది చెప్పారు, ఏది అఫిడవిట్ లో తెలుగు అకాడమీ రాంగ్ అంటే మేము ఎటు పోవాలి సార్? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరు అడ్వైజ్ చేస్తున్నారు ఇవన్నీ? ఏమో సార్, ఎవరు చాలా రాంగ్ గా డైరెక్ట్ చేస్తారు గవర్నమెంట్ ని. 100% ఇది తెలుగు అకాడమీ ప్రామాణిక అనగానే మేము ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు పుస్తకాలు కొని పెట్టుకున్నాం సార్. ఇన్ని ఉన్నాయి మా సార్. మేము ఒకసారి తెలుగు అకాడమీ బుక్కులు లేవు అని చెప్పేసి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని చెప్పినాం. తెలుగు అకాడమీ బుక్కులు లేవు అని, మెటీరియల్ లేదని చెప్పేసి మేము ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేయమని చెప్పినాం. మా గోడు విని ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేసి తెలుగు మీడియం తెలుగు అకాడమీల కోసం. ఈరోజు తెలుగు అకాడమీలో తప్పు అంటే మేము ఇంకేం చదవాలి? వాదన ఎలా ఉందంటే ఇప్పుడు మనకి గ్రూప్ 1 లో తెలుగు అకాడమీ ప్రామాణికం కాదంటారు సార్. మళ్ళీ సేమ్ టీజీపీఎస్ ఏముంటుందంటే సేమ్ కౌంటర్ అఫిడవిట్ లో ఇది జైలు అప్పుడు మాత్రం తెలుగు అకాడమీలో ఈ క్వశ్చన్స్ లేవని తీసేశారు సార్. ఇదే ఈ బేకార్ పనులతోటే టీజీపీఎస్ మాటికి తప్పు చేస్తారు సార్. చేసేది అసలు కాదు. ఈ భారతదేశంలో అత్యంత క్లిష్టమైనటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్నికలు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతాయి. ఏ లొల్లి లేదు, ఏ పంచాయతీ లేదు. వాళ్ళు రాకున్నా సరే, వాడు జైలు ఉన్నా సరే పోటీ చేసి సరే గెలవచ్చు, మనం మషాడం. కానీ ఇక్కడ గ్రూప్ 1 సర్వీస్కి సంబంధించినటువంటిది ఆడ యూపీఎస్సీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. యూపీఎస్సీలో భారతదేశం మొత్తం పరీక్షలు నిర్వహించేటువంటి యూపీఎస్సీలో ఏ పంచాయతీ లేదు. ఈడెందుకు వస్తుందంటే ఈడున్నటువంటి అగ్రవర్ణాలు రెడ్లు ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ చేసుకోవాలి, వాళ్ళ జీవితాలకి ఎట్లా మంచిగా వాళ్ళ పిల్లలకి ఎట్లా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు తీసుకురావాలనేటువంటి ఓ బేకార్ ఆలోచన పెట్టుకొని ఉంటారు అన్నట్టు. ఇవాళ జీవో 29 దీనికి కారణం ఏంది? మీరు తీసుకొచ్చిన కారణం ఏం చెప్పు. ఇక్కడ పోలింగ్ పెట్టినాం కదా, గ్రూప్ 1 ఎంపిక ఏ జీవో ప్రకారం ముందుకెళ్ళాలి? నువ్వు అభ్యర్థి కదా, ఏ జీవో ప్రకారం నువ్వు క్లిక్ చేయి బ్రదర్. 88% మంది
జీవో 55 ప్రకారం పోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. 89% అని చెప్తా ఉన్నారు. మనమేమో జీవో 29 పోతున్నాం. ఈ కోర్టులో నిలబడేది లేదు, పీకేది లేదు. ఇంత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించే ఉద్దేశం మీకుందా? ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం మీకుందా? ఉంటే ఫస్ట్ ఆడున్నటువంటి ఆ రెడ్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసి పారేరి. చదువుకున్న తెలివి కల్లోడు మస్తుకున్నారు బయట, వాళ్ళని తీసుకొచ్చి పెట్టుర్రి. ఈ కులం కోసం కాదు కదా ఉద్యోగాలు భర్తీ చేసేది. ఈ పిల్లల జీవితాలు 4 రోజుల అన్నం తినక అని చెప్తా ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏంది? యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంది పాపం. Three attempts, sir. Three prelims and Hello. 3 attempts of మేము UPSC. యూపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళము. మన స్టేట్లో మనకు అవకాశాలు వచ్చినాయి, మన స్టేట్కి ఏమైనా చేసుకుందాం అని చెప్పేసి యూపీఎస్సీ నుంచి వెళ్ళి గ్రూప్ 1కి వచ్చినాము. గ్రూప్ 1 2 సంవత్సరాల నుంచి వెళ్ళి తిప్పుతూనే ఉన్నారు సార్ మమ్మల్ని. తప్పులు చేస్తుంది టీజీపీఎస్సీ, ఎవరు కాదు, టీజీపీఎస్సీ తప్పు చేస్తుంది, టీజీపీఎస్సీ కప్పిపుచ్చుకుంటుంది, టీజీపీఎస్సీ మళ్ళీ క్యాన్సిల్ చేస్తుంది. ఇంకొక విషయం సార్, ఫస్ట్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు అన్యాయమైన వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని ఎవరు ముందుకు రాలేదు. సెకండ్ టైం నువ్వు ఎగ్జామ్ పెట్టి క్యాన్సిల్ చేసినప్పుడు అన్యాయమైనడు నాకు అన్యాయం జరిగిందని ఎవడు ముందుకు రాలేదు. థర్డ్ టైం నువ్వు అదే తప్పు చేస్తున్నావు, ఎందుకు నువ్వు అది చేస్తున్నావు? ఇది ముందు పడేది అంటే నువ్వు exam implement చేయడానికి నీకు ఉద్దేశం రీసెంట్ లేదా? సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఉంది సార్ ఇందులో. మేలో ఏంటి అంటే ప్రిలిమ్ స్టేజ్ లో కూడా మీరు సోషల్ రిజర్వేషన్స్ అప్లై చేయాలి. ఇప్పుడు సోషల్ రిజర్వేషన్ ఇక్కడ ఆపేస్తే మీరు మెయిన్స్ కి ఎట్లా వెళ్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్లీ కొన్ని మార్జినల్ సెక్షన్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్లా వెళ్తారు? చాలా మంది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు మెయిన్స్ కి ముందుకు వచ్చినారు. వాళ్ళు వచ్చి ఎందుకు సడన్ గా నువ్వు జియో 29 తీసుకురావాల్సి వచ్చింది? నువ్వు చెప్పిన జియో 55 కరెక్ట్ తప్పని నువ్వు ఎందుకు చెప్తావు? నువ్వే చెప్పినావు జియో 55 కరెక్ట్ అని. నువ్వు కౌంటర్ చేసినావు, నువ్వు గెలిచినావు కేసుని. 55 కరెక్ట్ నువ్వు గెలిచినావు, నువ్వు మళ్ళీ ఇప్పుడు 29 తీసుకొచ్చినావు. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ అంశం ఏంటి? అదేంటి? ఈడబ్ల్యూఎస్ లో వాళ్ళకి 50% ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీ లేదు, వాళ్ళ బతుకు ఏమి ఇబ్బంది లేదు. వచ్చిన సావేడు వచ్చిందంటే మళ్ళీ మెయిన్స్ 2.0 ప్రాబ్లం. ఇగో ఇన్ని కేసులు పెండింగ్ లో ఉండే. ఇన్ని కేసులు పెండింగ్ లో ఉంటే ఈ కేసులు ఎప్పుడు తేలాలి? ఈ కేసులల్లా ఇగో ఛాలెంజింగ్ జీవో 29. సార్ పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా అన్యాయం సార్ చేశారు సార్. అన్ని కూడా ఈ నవంబర్ కల్లా క్లియర్ అయిపోతాయి సార్. అవి నవంబర్ ఆల్మోస్ట్ అన్ని ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి అని చెప్పింది సార్ కోర్టు. డివిజన్ బెంచ్ నవంబర్ 20కి ఫైనల్ ఒకవేళ ఫైనల్ జడ్జిమెంట్ లో జీవో 29 ఇది కాన్స్టిట్యూషన్ కి అగనిస్ట్ గా ఉంది, దీన్ని మేము కొట్టేస్తున్నాం అంటే మళ్ళా కింద వాళ్ళకి పరీక్షలు పెడతారా? మళ్ళీ అప్పుడు ఏం జరుగుతుందంటే మధ్యప్రదేశ్ లో సేమ్ సిచ్యువేషన్ లో ఒక బ్యాచ్ కి మెయిన్స్ అయిపోయింది, ఇంకో బ్యాచ్ కి మళ్ళీ మెయిన్స్ పెట్టి వాళ్ళకి నార్మలైజేషన్ చేశారు. నార్మలైజేషన్ చేసినప్పుడు జనరల్ ఏమైందంటే ఫస్ట్ బ్యాచ్ నుంచి కొంతమంది సెలెక్ట్ చేయాలి, సెకండ్ బ్యాచ్ నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు జీవో 29 వల్ల నెక్స్ట్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా బాటమ్ లో ఉన్న వాళ్ళు, అంటే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎక్కువ మార్కులు ఉన్న వాడిని తీసుకోకుండా వీళ్ళ నుంచి కూడా కొంచెం తీసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా తీసుకోవాలి. అది అగనిస్ట్ అవుతారు కదా. మళ్ళీ అందరికి ఎట్ టైం పెడితే క్లియర్ చేసేసి నవంబర్ ఇప్పుడు డిసెంబర్ వరకు నవంబర్ వరకు ఎగ్జామ్సే ఉన్నాయి సార్. ఒక్క 2 months ఈ కేసులు క్లియర్ అయ్యేదాకా ఒక్క 2 నెలలు ఆపితే కొంపలు ముంచిపోయేది అయితే ఏం లేదు కదా, మునిగిపోయేది. ఇది అందరి మాట. గ్రూప్ 1 ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయమంటారు. ఫస్ట్ ఈ కేసుల సంగతి తెలుసురి. ఈ కేసులు పడ్డప్పుడేమో మీరు తాత్సారం చేసి 4 వారాలు 3 వారాలు కౌంటర్ వేయకుండా దాన్ని నెట్టుకొచ్చి తీరా గ్రూప్ 1 మెయిన్స్ టైంకి 1 week ముందు కరెక్ట్ గా ఇది చెప్పి ఆల్ టికెట్లు తీసుకొని వాళ్ళు పరీక్షల మీద పడతారు, ఇటు రారనుకొని మళ్ళీ డ్రామా. మీరు అంతా కరెక్టే అయితే ఫస్ట్ మీరు కౌంటర్ చేయడానికి 1 month ఎందుకు 1 month ఎందుకు పట్టింది? ఎంత సైకలాజికల్ ఎఫెక్ట్ ఇచ్చింది మా మీద అంటే ఈ 10-15 days నుంచి మేము అసలు ఇది చదవాలా, ఇటు కేసెస్ చూసుకుంటూ కూర్చోవాలా. యూపీఎస్సీ క్యాండిడేట్ కి ఏముంటుంది అంటే వాడు సబ్జెక్ట్ చదివిండా, నార్మల్ ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. మేము ఏంటి అంటే రోజు కేసు ఏం తెలియదు. కోర్టు ఓపెన్ చేసుకుని కూర్చుంటున్నాం, కోర్టు కింద రాస్తుంది సార్. పబ్లిక్ లోడ్ ఎక్కువ ఉంది, మీరు వెళ్ళిపోండి. పబ్లిక్ లోడ్ కోర్టు రాస్తుంది సార్. కోర్టు కింద వాళ్ళ కింద ఒక గ్రూప్ 1 కేసు ఏ కోర్టులో జరుగుతుందో అది మాత్రం మొత్తం హ్యాంగ్ అవుతుంది. అంతమంది స్టూడెంట్స్ దాన్ని చూస్తున్నారు, అంతమంది సీరియస్ గా తీసుకుంటున్నారు. అండ్ నిన్న కూడా ప్రొటెస్ట్ చేస్తే అమ్మాయిలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినారు వితౌట్ లేడీ కానిస్టేబుల్స్. చాలా మంది ప్రొటెస్ట్ చేసేసారు నిన్న. చాలా మందికి అవేర్నెస్ ఉంది. ఇది రాత్రి వర్షం వచ్చింది. ఇప్పుడు గ్రూప్ 1 మీ అందరిది మూకుమ్మడిది ఒక 2 నెలలు వాయిదా వేయాలి. ఈ కేసులు తేలాలి. ఈ కేసుల అంశం తేలిన తర్వాతనే మీరు మెయిన్స్ కు పోవాలి. అంటే మళ్ళీ మేము రాయలేము సార్. ఇప్పటికే 3 times ప్రిలిమ్స్ రాసున్నాము, చాలా నష్టపోయి ఉన్నాము. ఇంకా మళ్ళీ మెయిన్స్ 7 days రాత్రి వాటర్లోకి వెళ్ళి గుంజుకుపోయి కార్లు ఎక్కేసారు సార్ పిల్లల్ని. మేము దోషులం కాదు కదా సార్, ఇప్పుడు తప్పు చేసింది టీజీపీఎస్సీ, దాన్ని సరిదిద్దామని కోరుతుంది వీళ్ళు. మీరు సరిదిద్దనందుకు కోర్టుకు పోయారు.
కోర్టులో మీరు కౌంటర్ అఫిడవిట్ వేయలే, మీరు ఫైల్ చేయలే, దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చి ఇక ఈ టైంకి ఇస్తే వీళ్ళు కోర్టుకు పోరు, ఇది తూతూ మంత్రంగా నడిపిద్దాం అనుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది అట్లా జరగదు. మీకు ఎవడు అడ్వైజ్ చేస్తుండో మాకు అర్థమైతలేదు, కానీ మిమ్మల్ని తప్పుదో పట్టిస్తుండు. ఇట్లా జరగదు. ఇది జీవో 29 ప్రకారం పోతే ఈ ఎగ్జామ్ ముంగడబడదు, ఈ ఉద్యోగాలు వీళ్ళకి రావు. ఈడబ్ల్యూఎస్ కూడా ఛాలెంజింగ్ జియో సార్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారు. ఒక్కటి కాదు, ఎన్ని ఉన్నాయి చూడరాదు రే. ఛాలెంజింగ్ అప్లికబిలిటీ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవన్నీ పెండింగ్ పెడుతుంది. అసలు ఈడబ్ల్యూఎస్ కోట తెలంగాణ రాష్ట్రంలో 1 or 2% ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీస్ ఉంటే 10% రిజర్వేషన్ ఏదైనా ఈ భూమి మీద ఉందా? ఈ భూమి మీద ఎక్కడన్నా ఆ రిజర్వేషన్ ఉందా? 50లో 10% అన్నారు. అది కూడా దాంట్లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఓపెన్ కేటగిరీలోంచి 10% అని చెప్పింది తప్ప ఈ మొత్తం 100% లోంచి కాదు. ఆ కేసు ఆడ పడి ఉండే. ఈ కేసులు బెంచ్ మీదకి వచ్చేది లేదు, అవి చర్చ అయ్యేది లేదు. మీరు ఇట్లే ముందుకు పోతే ఇయ్యాలి, కాకపోతే రేపన్న వస్తాయి కదా. మరి అప్పుడు ఏం సమాధానం చెప్తారు ఈ సమాజానికి? ఈ పిల్లగాళ్ళంతా 5 రూపాయల బువ్వ తినుకుంటే అక్కడ చదువుకుంటోలే. 2011 నుంచి ఇప్పటి వరకు 13 ఏళ్ల నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేసినాం సార్ మేము. 10 సంవత్సరాలు వెయిట్ చేసినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎందుకు ఈ క్లియర్ అండి, మీరు రాయమంటలేము ఎగ్జామ్. ఇంకో 2 నెలలు వెయిట్ చేయడంలో మాకు పోయిందేం లేదు సార్. ఇంకో 2 నెలలు కాకపోతే 3 నెలలు వెయిట్ చేస్తాం. ఒకేసారి రాయాలి. మెయిన్స్ అంటే 2-3 సార్లు రాయడానికి కేసులను క్లియర్ చేయించండి. సెలెక్ట్ అయినాక అపాయింట్మెంట్ తీసుకునేది మేమే కదా సార్. అవును, 2 months తర్వాత తీసుకుంటాం. అదే వాళ్ళు ఏమంటున్నారు క్లియర్ గా, ఇంకొక 2 నెలలు ఆగి మెయిన్స్ పెట్టాయా, పోయేది ఏం లేదు, మేమే ఆగుతామని చెప్తా ఉన్నాం కదా, మేము వచ్చే ధర్నా చేస్తలేం కదా ఎగ్జామ్ పెట్టామని. ఈ కేసులు క్లియర్ కాకుండా ముందుకు పోతే మళ్ళా కైలాసంలో పెదపా మింగి మళ్ళీ మొదటికి వచ్చినట్టు అవుతుంది. 2011 కేసు 16 ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. 2011 16లో అపాయింట్మెంట్స్ అయినాయి, 5 years సుప్రీం కోర్టుకి వెళ్తే. ఇప్పుడు ఇదేమో హైకోర్టులో మనం క్లియర్ చేసుకొని 1-2 months లేట్ అయినా కూడా మనం ఇక్కడ క్లారిటీతో ఉంటే 2 months లేట్ అది. రైట్, మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా అదే కనిపిస్తూ ఉంది. మ్యాక్సిమం 189% మంది జీవో 55 ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్తా ఉన్నారు. 11% మంది మాత్రం జీవో 29 ప్రకారం వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నారు. రీషెడ్యూల్ గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా మందిని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఎగ్జామ్ ఇది. ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే, లేకపోతే టీజీపీఎస్సీ తోటి కాకపోతే ఇంకే యూపీఎస్సీ నుంచి ఎవరన్నా తెచ్చానా నిర్వహించురి మీతోటి కాకపోతే. ప్రతిసారి కప్పిపుచ్చుకుంటారు సార్, ప్రతిసారి కప్పిపుచ్చుకుంటారు, దాస్తుతారు సార్. ఇక్కడ తెలుగు అకాడమీ ప్రామాణికమని మనం జైల్లో చెప్తాం, వీడికి వచ్చేసరికి తెలుగు అకాడమీ బుక్ ప్రామాణికమే కాదు వికీపీడియానే అని చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్తాం. ఇంకేమన్నా ఉందా? ఒక ప్రైవేట్ ఆథర్ ఒకటే కాకుండా ఒక ప్రైవేట్ ఆథర్ ని మాకు ఇది సోర్స్ అని చెప్తావు. తెలుగు అకాడమీ సోర్స్ కాదంట, ఒక ప్రైవేట్ ఆథర్. తెలంగాణ గురించి తెలియని వ్యక్తి, తెలంగాణకి సంబంధం లేని వ్యక్తి, తెలంగాణ గురించి తెలియని వ్యక్తి అసలు ఆ మాజిద్ హుస్సేన్ అనే వ్యక్తి తెలుగులో అసలు మాజిద్ హుస్సేన్ బుక్స్ ఉండవు, ఓన్లీ ఇంగ్లీష్ లో అవైలబుల్ ఉంటుంది ఫర్ యూపీఎస్సీ క్యాండిడేట్స్. నువ్వు దాన్ని తీసుకొని సోర్స్ అంటే కరెక్ట్ కాదు కదా. యూపీఎస్సీలో జాగ్రఫీ ఆప్షనల్ లో కోర్ సబ్జెక్ట్ అది. ఒక నార్మల్ స్టూడెంట్, ఒక రూరల్ లో చదువుకునే స్టూడెంట్ మాజిద్ హుస్సేన్ ఏం అర్థం అవుతుంది? అసలు ఆ పేరే తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మీ ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జీవో 55 ప్రకారం రిక్రూట్మెంట్ చేయమని చెప్తున్నాము. జీవో 29 వద్దు. యూపీఎస్సీ కూడా జీవో 55 ప్రకారమే జరుగుతుంది రిక్రూట్మెంట్. యూపీఎస్సీ కూడా జీవో 55 ప్రకారం జరుగుతుంది సార్. మాకు ఆ కోర్టు కేసులు క్లియర్ చేసి నవంబర్ 20 రోజు రిజల్ట్ అన్నారు కదా, నవంబర్ 20 రోజు రిజల్ట్ అన్నారు కదా, అది అప్పటిదాకా వెయిట్ చేస్తాము. అది క్లియర్ చేయించండి, కేసులన్నీ క్లియర్ చేయించండి, మేము ఎగ్జామ్ రానికి రెడీ ఉన్నాం. నవంబర్ 20 తారీఖున ఫైనల్ జడ్జిమెంట్ ఉందని చెప్తా ఉన్నారు. నవంబర్ 20 లోపు మీరు మెయిన్స్ పెడితే మళ్ళీ మొదటికి వస్తుంది కథ. కూరగాయలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. ఈ పరిస్థితి మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, నీ చుట్టుముట్టున్న అడ్వైజర్లను అడుగు, లేకపోతే ఎవరన్నా నిపుణులను అడుగు, ఏం జరగబోతా ఉంది దీంట్లో అనేది. ఇది కూడా మళ్ళా పాత కథ కిందకే అయిపోతుంది. గతంలో కేసీఆర్ చేసిన పొరపాటే మనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవన్నీ జరగకుండా అసలు దీనిపైన తక్షణమే ఎంక్వైరీ, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మనకు ఏ భేషజం లేదు, మనకు అగ్రకులాల పిల్లలకు దక్కాలి సీట్లు అనేటువంటి ఆలోచన మనకు లేకపోతే తక్షణమే ఒక కమిటీ వేసి మీరు గ్రూప్ 1 మెయిన్స్ ఆపండి.
గ్రూప్ 1 మెయిన్స్ ఆపి ఇవి క్లియర్ అయిన తర్వాత, కేసులు క్లియర్ అయిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పోండి. లేకపోతే దీని కథ, దీని వ్యవహారం అంతా ఇట్లే ఉంటుంది. ఇప్పుడు ఆత్రంగా అర్జెంటుగా ఫిలప్ చేసి వీళ్ళని వెంటనే కుర్చీలో కూర్చుండబెట్టాలని వీళ్ళ నుంచి డిమాండ్ లేదు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి లేదు, ఎవరి నుంచి లేదు. అది కూడా చేయలేవు, నువ్వు అది కూడా చేయలేవు. నిజంగా శుద్ధశుద్ధి ఉంటే గ్రూప్ 4 జరిగిపోయి ఇప్పటికి 2 years అవుతుంది సార్. యూపీఎస్సీలో హాల్ టికెట్ నెంబర్ సెట్ ప్రిలిమ్స్ కు ఉన్న హాల్ టికెట్ నెంబరే మెయిన్స్ కు ఉంటది. అవును. వీళ్ళు ఏం చేసిరంటే ప్రిలిమ్స్ కు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు మనము ఒక పర్సన్ మెయిన్స్ లో సెలెక్ట్ అయిన పర్సన్ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిందా లేదని చెక్ చేయలేము మనం. ఇప్పుడు మన దగ్గర ప్రిలిమ్స్ లిస్ట్ ఉంది, మెయిన్స్ క్వాలిఫై లిస్ట్ ఉంది, ఆ హాల్ టికెట్ ఈ హాల్ టికెట్ మనం కంపేర్ చేయలేం అన్లెస్ ఆ పర్సన్ వచ్చి ఇది నా నెంబర్ అని చెప్తే గానీ మనం చూడలేం. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది సార్? ఇగో అన్ని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మనం అట్రప్లాఫ్ అయిపోయినాం గ్రూప్ 1 విషయంలో. మరి మీకు అడ్వైజర్ ఎవరో, మీ అడ్వైజర్ ఏం చేస్తా ఉండో, మీ అడ్వైజర్ కూడా మీకు ఇదే చెప్తా ఉండా, ఏందో తెలియదు. కానీ మీరు వట్టిగా బదనాం అవుతున్నారు. ఈడ అక్కడ మన రాహుల్ గాంధీ గారు ఏమో రిజర్వేషన్ల విధానం పకడ్బందీగా ఉండాలని భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మనసారి చెప్తా ఉంటాడు. ఈడనేమో మనం అది కూని చేసే విధంగా మన చర్యలు ఉంటాయి. ఇది ఎట్లా పోతుంది? 2 నెలలు ఆపడం వల్ల వచ్చిన నష్టం ఏంది? ఇంత హరీబరిగా పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రిలిమ్స్ కో హాల్ టికెట్ నెంబరు, మెయిన్స్ కో హాల్ టికెట్ నెంబరు, ఈ రకరకాల హాల్ టికెట్ నెంబర్లు, ఇవి ఎవరిని మ్యాచ్ చేయడం కోసం చేస్తున్నటువంటి ట్రాన్స్పరెన్సీ లేనటువంటి ఈ ఉంటాయా? నిలబడతాయా కోర్టులో రేపు పొద్దుగాల? అంటే ఇప్పుడు నేను మెయిన్స్లో సెలెక్ట్ అయిన 563లో లిస్ట్లో ఉంటే ఈ హాల్ టికెట్ చూస్తే ప్రిలిమ్స్ హాల్ టికెట్ సంబంధం లేదు సార్. అది అంటే ట్రాన్స్పరెన్సీ ఒకటే హాల్ టికెట్ ఇవ్వచ్చు కదా, 30,000 కదా సార్. మేము లాస్ట్ చెప్పేది ఒకటే సార్. రిక్రూట్మెంట్ చేసే యూపీఎస్సీ కూడా ప్రిలిమ్స్ లో ఏ హాల్ టికెట్ ఉంటుందో మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు కూడా అదే మెయింటైన్ చేస్తుంది. మనం 3.5 లక్షల మంది రాస్తున్న దానికి ప్రిలిమ్స్ ఒకటి మెయిన్స్ ఒకటి ఎందుకు సార్ అవసరం? అది అర్థం కానటువంటిది. ఇప్పుడు యూపీఎస్సీలో ఎట్లా ఉంటది? ఒకటే హాల్ టికెట్ ఒకటే ఉంటుంది. మాకు ఎలా తెలుస్తుంది? ప్రిలిమ్స్ లో హాల్ టికెట్ నెంబరు, మెయిన్స్ హాల్ టికెట్ నెంబరు, ఇంటర్వ్యూ హాల్ టికెట్ ఒకటే ఉంటే ఒకటే క్యాండిడేట్ వచ్చినా తెలుస్తుంది. ఇది ఏదో జరుగుతా ఉంది గ్రూప్ 1 లో. కానీ ఒకటైతే ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఓ పని చేద్దాం, ఈ విషయాన్ని మా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుపోదాం. అది ట్విట్టర్ ద్వారా తీసుకుపోదాం. ఆల్రెడీ నైట్ నుంచి క్యాంపెయిన్ పెట్టిరు కదా సార్. నైట్ నుంచి కలవని ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎవరిని ట్వీట్ చేయాలి వాళ్ళకి. ఈవెన్ సిజేఐ ట్వీట్ చేసి సీజే కూడా మేము ట్యాగ్ చేస్తాం సార్. 3,000 నుంచి 4,000 మెయిల్స్ చేసినాం సార్ సిజేఐకి. సుప్రీం కోర్టుకు పంపించాం. సో వాళ్ళ జడ్జిమెంట్ ఉంది మనకు. సీఎం రేవంత్ రెడ్డి గారికి పంపించాం. రెస్పాన్స్ లేదు సార్. ఏమీ లేదు సార్. నైట్ అంతా సార్ మేము ఏం చేయాలో అన్ని చేస్తున్నాం సార్, కానీ ఎక్కడి నుంచి రెస్పాన్స్ రావట్లేదు సార్. ఇప్పుడు కాదు బాయ్ సాబ్, అది నేను కూడా రీట్వీట్ చేస్తా. ఓకే సార్. ఎందుకంటే ఇది ముంగడబడేటట్టు అనిపిస్తలేదు సార్. నాకు. అవ్వ సార్, అది ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆశ ఉంటది మనిషికి, నాకు వస్తుందేమో అని. నువ్వు లాస్ట్ రిలీజ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్తే మళ్ళీ రాయాలి. అదే అంటున్నా కదా. మనకి ఇంకా ప్రిలిమ్స్ కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వలేదు. ఒకవేళ ప్రిలిమ్స్ కట్ ఆఫ్స్ ఇస్తే గనక ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ బీసీల కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా వస్తారు మళ్ళీ బయటికి. మరి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ తక్కువ ఉన్నప్పుడు బీసీ లాస్ అవుతున్నారు కదా సార్. మరి ఆల్రెడీ 10% వాళ్ళకి ఇచ్చినాము. అండ్ అగైన్ మళ్ళీ జియో 55, జియో 29 కేసులో కూడా మళ్ళీ అట్లా జరుగుతాయి. అంటే ఒకటే క్లియర్ కట్ సార్. ఇక్కడ మీరు ఫస్ట్ జియో 55 ఉన్నప్పుడు 28,000 చేంజ్ వచ్చారు, అది 1:50 రేషియోలో. ఇప్పుడు మీరు అన్యాయం జరిగింది కాబట్టి కింద నుంచి పికప్ చేస్తున్నారు మీరు 28,000 దాటి. ఇది ఒక్కటి చాలు సార్. వాళ్ళు ఏం లిస్ట్ ఇవ్వకపోయినా, వాళ్ళు ఎట్లాంటి హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వకపోయినా ఇది ఒక్కటి చాలు సార్. మేము ఫైనల్గా చెప్పేది ఒకటే సార్, మేము టెర్రరిస్టులం కాదు, ఏం కాదు. మాకు క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఈ ప్రాసెస్ జరగాలి. 563 పోస్టులు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి రావాలి. దీంట్లో ఇంకొకటి కూడా ఉంది సార్, నాన్ లోకల్స్ వచ్చారు అని. అది ఎక్కడ దాకా కరెక్టో జస్ట్ అది తెలియదు, కానీ మాకు క్లియర్గా 563 పోస్ట్స్ తెలంగాణ వాళ్ళకే జరగాలి. ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి. మేము రేవంత్ రెడ్డి సార్ కి ఎగనెస్ట్ కాదు, ఎవరికి ఎగనెస్ట్ కాదు. మా ఇంజస్టిస్ ని మేము జస్ట్ ఫైట్ చేస్తున్నాం అంతే. 10 నుంచి అన్యాయం అని చెప్పి మేము రోడ్ల మీదకి వచ్చి మేము గెలిపించుకున్న గవర్నమెంట్ సార్ ఇది. మేము లాస్ట్ 3 months మేము కంప్లీట్ గా తిరిగి అట్లీస్ట్ నా వల్ల ఒక 100 ఓట్స్ అయినా పడి ఉంటాయి సార్. మేము గవర్నమెంట్ కి ఎగనెస్ట్ కాదు. ఆ రోజు మాట్లాడే బుక్కులు బయట పెట్టి ఊర్లలోకి తిరిగేసి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించినాం. దానికి మేమే పిలుపునిచ్చినాం ఆ రోజు. మీరు ఊర్ల పొండి పోరని చెప్పడం జరిగింది. తదనుగుణంగా ఇక్కడ మా రాహుల్ గాంధీ వేసానంటే
మెడిచల్లో లేకపోతే నా పాలకుర్తికి వెళ్ళి ఒక రోజు లీవ్ పెట్టి పాలకుర్తికి వెళ్ళి సార్, ఓటేసి ప్రతి ఒక్క స్టూడెంట్ సార్, అశోక్ నగర్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఊర్లలోకి వెళ్ళి ఆ 10 రోజులు ఊర్లలో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేపించుకున్నాం. 10 ఏళ్ళ నుంచి అన్యాయం అయిపోయినాము, ఇప్పుడన్నా న్యాయం జరుగుతుంది మాకు అని. మా ఈ 10 ఏళ్ళలో రిక్రూట్మెంట్ జరగలేదు. మా నాన్న హార్డ్ కోర్ కాంగ్రెస్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. మరి ఇగో వీళ్ళకి వచ్చిన దరిద్రం ఏంటంటే అసలు వీళ్ళని ఎవడు గైడ్ చేస్తుండో అర్థమైతలేదు ముఖ్యమంత్రి గారిని. చాలాసార్లు అట్లా బదనాం అవుతారు అనవసరంగా. అసలు ఈ ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తుంది ఎవరండి? తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే జర ఆడ పేరన్న పెట్టండి. ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తుందో ఎవరన్నా ఆయన పేరన్న చెప్పండి. అనవసరంగా బదనాం చేస్తారు. అరే ఒట్టిగా ముఖ్యమంత్రి గారు బదనాం అయిపోతా ఉండు. వాస్తవానికి ఆయన ఇంత ఇండెప్త్ పోయి చూసేంత ఆయన టైం ఉండదు. ప్లస్ ఆయనకు కూడా ఈ గజిబిజి అంత అర్థం కాదు. సార్ మా కోసం పనిచేస్తున్న గవర్నమెంట్ మా కోసమే కదా సార్ పనిచేయాల్సింది. అసలు ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు? వీలైతే ఒకసారి అపాయింట్మెంట్ లాంటిది మీరు సార్ మేము ఎక్స్ప్లెయిన్ చేయగలం. మహేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఎవరు చేసినా కానీ అన్యాయమే జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి కూడా చెడ్డ పేరు. ఇప్పుడు ఇది ఏం కథ ఇది? 4 రోజులు ఆపురి తప్పేముంది? ఇప్పుడు 2 నెలల నుంచి 3 నెలలు ఆపురి. ఆపిన తర్వాత వేం నరేందర్ రెడ్డికి ఏం సంబంధం ఇది? సలహాదారు అంటే ఆయనకేం తెలిసి పాడైతుంది? ఆయనకి అంత సీనే లేదు. కానీ నవంబర్ కల్లా ఇవన్నీ క్లియర్ అవుతాయి సార్. ఆల్మోస్ట్ అన్ని ఆర్గ్యుమెంట్స్ జడ్జిమెంట్ స్టేజ్ లో ఉన్నాయి. నవంబర్ వరకు క్లియర్ అవుతాయి. డిసెంబర్ లో గ్రూప్ 2 ఉంది. తర్వాత 15 days 1 month సంక్రాంతి హాలిడేస్ కూడా మాకు అవసరం లేదు సార్. సంక్రాంతిలో 3 days 4 days డైలీ 2 exams పెట్టినా మేము రాయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ గ్రూప్ 2.0 ఇదైతే గ్రూప్ 1 వాయిదా వేయాల్సిందే. ఏది మెయిన్స్ ఈ కేసుల సంగతి తేలేదాకా వాయిదా వేయకపోతే మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే అది రాహుల్ గాంధీ గారికి మరక అవుతుంది. ఆ మరక మంచిది కాదు పార్టీకి. మీరు ఆలోచన చేయండి. నేను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మన నాయకుడు చెప్పినటువంటి రిజర్వేషన్లు మన నాయకుడు చెప్తున్న భారత రాజ్యాంగానికి విరుద్ధంగా 29 ఉన్నది. 55కు మాత్రమే కోర్టులు సముచితంగా ఉన్నాయి, మిగతా వాటికి లేవు. ఈడబ్ల్యూఎస్ ఉన్నది. రేపు పొద్దుగాల ఇతర పార్టీల నాయకులు మనల్ని అని నిందలు పడేటువంటి అవకాశం ఉన్నది. ఇది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ని 2 నెలల పాటు వాయిదా వేయాలి. లేదు అని అంటే ఈ ఫైనల్ జడ్జిమెంట్ ఆలోచించేటట్టు చేయాలి. లేకపోతే అది అడ్జెంట్ సార్ రాస్తాం మేము. ఇప్పుడు మీరు క్లారిటీ ఇవ్వండి, మేము కూడా క్లారిటీతో పోయి ఎగ్జామ్ రాస్తాం. క్లారిటీ లేకుండా ఎగ్జాములు రాసి వీళ్ళ జీవితాలను పనంగా పెట్టి మళ్ళీసారి భంగపాటుకు గురైపోయి తెలుగు అకాడమీ బుక్ లోనే చదివినాము. ఇప్పుడు తెలుగు అకాడమీ ప్రామాణికం కాదన్నావు. ఇగో ఇన్ని పంచాయతీలు ఉన్నాయి కాబట్టి గ్రూప్ 1 ఒక్కటే కాదు సార్. నెక్స్ట్ గ్రూప్ 2 రాసినా గ్రూప్ 3 రాసినా ప్రతిదానికి తెలుగు అకాడమీ చదువుతారు అందరూ. గవర్నమెంట్ అకాడమీ దాకా చదవకపోతే బయట చదువుతావు. 150 మార్క్స్ సార్, 600 క్వశ్చన్స్ సార్. 150 లో 18 క్వశ్చన్ల పైన తప్పులు ఉన్నాయి సార్. 600 క్వశ్చన్లకు నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు? ఒక్క క్వశ్చన్ అడిట్ అయితే కొన్ని వేల మంది చేంజ్ అవుతారు. వేల ర్యాంకులు చేంజ్ అవుతారు. రీసెంట్ గా సుప్రీం కోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైనా క్వశ్చన్ లో మీకు 2-3 ఆన్సర్లు ఉంటే ఆ క్వశ్చన్ తీసేయమని చెప్పింది. ఇగో నేనైతే గ్రూప్ 1 అభ్యర్థులకు చెప్తున్నా, ఇవాళ మీ తరఫున ముఖ్యమంత్రి గారికి రిమైండర్ లెటర్ రాస్తున్నా. జరగబోయే పరిణామాలని చెప్తా. చాలా టైం తక్కువ ఉంది సార్. 3 days ఉంది సార్. ఇప్పుడు ఏమైనా కలుస్తాం సార్. మండే నుంచి ఎగ్జామ్స్ ముఖ్యమంత్రి గారు మీరు రాసి పెట్టుకోండి. ఈ పరీక్షలు కొనెళ్ళితేనన్నాడు. కొనెళ్ళి ఆ బదనాం మీరు మోయకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ ఆపి ఈ కేసులు క్లియర్ చేయండి. లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది కథ. కేసీఆర్ కు మనకు తేడా. కేసీఆర్ నయం అని మనం అనిపిస్తాం. ఆ పరిస్థితి తీసుకొస్తాం. 10 బీఆర్ఎస్ ఏ రోజు వచ్చి అశోక్ నగర్ లో లైట్లు బంద్ చేసి స్టూడెంట్స్ ని ఇచ్చుకోపోయింది లేదు సార్ 10 సంవత్సరాల్లో. కానీ 1 year లో మాత్రము రాత్రి 8 గంటలకు అశోక్ నగర్ లైట్లు మీరు ఒకసారి ఎందుకంటే పిసిసి చీఫ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన సావధానం వినగలుగుతాడు, ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. మీరు వీలైతే నేను ఆయన గారి అపాయింట్మెంట్కి నేను ట్రై చేస్తాను. ఆయన ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా మీరు పోయి కలవండి. పోయి కలిసి జరిగింది ఏందో ఆయనకు వివరించండి. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారి ఇంట్రెస్ట్ కానీ మా పార్టీ ఇంట్రెస్ట్ కానీ కాపాడేది పిసిసి చీఫ్ గారే. కాబట్టి ఆయనను ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ నేను కల్పించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఎందుకంటే రాసిన తర్వాత మళ్ళీ రాయాల్సి వస్తుంది సార్. అదే అట్లా 3 సార్లు ఎగ్జామ్ రాసి అలసిపోయినాం సార్. నేనేమంటున్నా, గవర్నమెంట్ ఇంటది. గవర్నమెంట్ని ఎవరు రాంగ్ గైడ్ చేసిరు. రాంగ్ గైడ్ చేయడం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి. ఇంకా రెండో విషయం ఏంటంటే
ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి చీఫ్గా ఉన్నారు. ఆయన సావధానంగా అయినటువంటి గొప్ప మనసున్న మనిషి. ఆయనని మీరు ఒకసారి కలవండి. ఆయన ఒకసారి కలిసి మీకు అపాయింట్మెంట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తా. ఆయనను పోయి కలవండి. వీలైతే నేను కూడా వస్తా, మీతో మాట్లాడిస్తా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నేను ఫాలో అవుతున్నాం. మళ్ళీ మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పర్టికులర్ గా మాట్లాడుతున్నారు కొన్ని రోజులుగా. అది కూడా ఒక కన్సర్న్ టాపిక్ ఉంది. అవును, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ GO29 ఈ రెండింటి వల్ల రిజర్వేషన్ అభ్యర్థులు చాలా మంది లాస్ అవుతున్నారు. అదే కదా, ఇప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది వేరు, ఇక్కడ అమలు అవుతుంది వేరు. మా ఆందోళన అంతా అదే. ఆయనకి ఏడ చెడ్డ పేరు వస్తుందో, ఆయనని ఎక్కడ ప్రజలు దూరం అవుతారో ఆయన నుంచి అనేది ఒక ప్రమాదం ఏర్పడ్డది ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు కాదు కదా. మా పార్టీకి అంటూ మేము రాసుకున్న మేనిఫెస్టోకు ఆలోచన ఉంటుంది కదా, ఆ ఆలోచన ప్రకారం ముందుకు పోవాలి. మేము అయిపోకుండా సెల్ఫ్గా మేము మాకీడ వేరే ఉంటుంది రాజ్యాంగం అనుకుంటే కుదరదు కదా. అందుకే చెప్తా ఉన్నాం క్లియర్గా, ముఖ్యమంత్రి గారు మీరు దీనిపైన నిర్ణయం తీసుకోండి. ఇవి రద్దయ్యే పరీక్షలు పెట్టి ఇడిపోయే పెళ్లి చేసినట్టుంది మీ కార్యక్రమం. విడాకుల కోసం పెళ్లి చేసినట్టుంది ఆ కార్యక్రమం. ఆయన చేద్దాం, తప్పేముంది. ఆయన చేస్తున్నారు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఇప్పుడు వీళ్ళు తొందరగా పెట్టండి డిమాండ్ చేసి పెడుతూ తిరుగుంటది కానీ వద్దు అంటుంటే మొత్తం అంటుంటే డివిజన్ బెంచ్ లో ఆపుతలేదు. సార్ నేను డివిజన్ బెంచ్ లో స్విచ్ ఆఫ్ హాల్ టికెట్ వస్తుంది ఇచ్చిన మాట ఉన్నది. హాల్ టికెట్ ఇస్తే నష్టం ఏమొచ్చింది? తర్వాత చేస్తారు. కౌంటర్ ఫైల్ చేయడానికి కావాలని డిలే చేసి ఇప్పుడు హాల్ టికెట్ రిలీజ్ చేసినాం, చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారంటే డౌన్లోడ్ చేసుకుంటే తప్పేముంది? వాంటెడ్ డిలే చేసింది మీరు. డౌన్లోడ్ చేసుకుంటే పోతే కోపాలు మునిగిపోతున్నాయి. హాల్ టికెట్ ఇస్తే ఆ టికెట్ చేంజ్ చేయబడుతుంది, నెంబర్ కూడా చేంజ్ చేయబడుతుంది. ఇంకా ఇటువంటి కథలు ఉంటాయి ఏనన్నా. ఆ టికెట్ మెయిన్స్ కోటి, ప్రిలిమ్స్ కోటి, ఇంటర్వ్యూ కోటి పెట్టుకో. టీజీపీఎస్సీ కూడా చెప్తుంది అన్యాయం జరిగిన కూడా కోర్టుకు రావాలంట. మహేష్ అన్నది ఇంకా అంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉండవు. ఇగో ఒకటైతే బాయ్ సాబ్, నేను ఇలా మహేష్ కుమార్ గౌడ్ అన్న ఏడ ఉన్నా కానీ ఒకసారి ఆయన దృష్టికి తీసుకపోతా. ఆయనతో మీరు ఒక 5 పోయి కలవండి, మీ సమస్య చెప్పండి. మేము పార్టీగా వినడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకపోతాము. అది మా బాధ్యత. ఇక మీకు న్యాయం చేయలేకపోతే మేము ఉండేందుకు బాయ్ సాబ్ ఇక్కడ. మీరు ఓట్లేసి నిలబెడితే గెలిచిన నిరుద్యోగులు లేకపోతే ప్రభుత్వమే లేదు. మీకే అన్యాయం జరిగినప్పుడు మేము మాట్లాడక మేము ఉత్తగా కూర్చుంటే కూడా మాకు మంచిది కాదు. అంటే మేము ప్రిలిమ్స్ అప్పుడు కూడా మేము ఏం అనలేదు సార్. ప్రిలిమ్స్ అప్పుడు కూడా మేము ఎగ్జామ్ రాసి ఇది ఇట్లా రావాలి, మీ దగ్గర రావాలని మాకు ఏం లేదు. కానీ చాలా అన్యాయం జరుగుతుంది సార్, అక్కడ ఘోరమైన అన్యాయం జరుగుతుంది. నేను రాత్రి నుంచి విపరీతమైన ఫోన్ కాల్స్, రాత్రి నుంచి ఒకటే ఫోన్ కాల్స్. మాకేమీ ఇట్లా అన్కాన్స్టిట్యూషనల్ వచ్చి చేయాలని ఏం లేదు కదా సార్. అన్కాన్స్టిట్యూషనల్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీకు కాన్స్టిట్యూషనల్. అంటే ఈ మెయిన్ టైంలో కూడా 4 days వదిలిపెట్టి రావాలి అంటే ఇప్పుడు నాకు ప్రిలిమ్స్లో 1 or 2 సార్, నాకు ఏమవసరం సార్ ఇవన్నీ. బట్ ఏంది అంటే చాలా అన్యాయం జరుగుతుంది, టార్చర్ సార్, 1 month నుంచి టార్చర్ మాకైతే. రైట్ బై సార్, నేను మీ అంశాన్ని నేను పార్టీ దృష్టికి తీసుకొని పోతా. మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఆయన చాలా మంచి మనిషి, 100% మనం సావధానంగా వింటాడు, మనకు న్యాయం జరిగేలా చూస్తాడు. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారిది ఆలోచన ఇది కాదు, ఇట్లా ఉండదు. ఈ GO29 పెట్టి ఈ తెలుగు అకాడమిక్లు కాదని ఈడబ్ల్యూఎస్లు పెట్టి ఇది మా రాహుల్ గాంధీ గారి ఆలోచన కాదు, అది మా నాయకుని ఆలోచన కాదు. దాన్ని ఏం జరుగుతుందని కూడా క్లియర్ చేసి ఈ గ్రూప్ 1 వాయిదా వేయాలని చెప్పి తీన్మార్ మల్లనగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వానికి ఈ లైవ్ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ లైవ్లు పనికిరావంటే ఒక ఏది డైరెక్ట్ ఉత్తరమే రాస్తాను ముఖ్యమంత్రి గారి వాళ్ళ మీకు. రైట్, మన దగ్గర కొంచెం టైం లేదు సార్, 3 days ఉంది, కొంచెం ముందుండి చూసుకోవాల్సింది. తప్పకుండా బాయ్ సార్. అదే రైట్, అది గ్రూప్ 1 కథ. గ్రూప్ 1కి సంబంధించి అనేకమైనటువంటి సమస్యల సుడిగుండంలో గ్రూప్ 1 ఉంది. ఈ GO29 ప్రకారం పోతే ముందుకు పోయేది కాదు గ్రూప్ 1, మధ్యలో ఆగిపోయేదే. మళ్ళా ఉయ్యాల అటు ఇటుకి ఏడికి రావన్నా గాడికి ఆగినట్టుగా ఆ కార్యక్రమం అయితే అవుతుంది. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళకంటే ముందు ఒక్కసారి ఈ